సీనియర్ ఇంటర్ అకౌంట్స్లో పార్ట్నర్షిప్ సంబంధించి 20 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేసాం. సో దాంట్లో ఇవాళ ఒక ప్రాబ్లం చేద్దాం. సో దినేష్ అండ్ రమేష్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫార్మ్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ రేషియో ఆఫ్ 3:2. సో దినేష్ రమేష్ ఇద్దరు కూడాను పార్ట్నర్స్. వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసి 3:2గా ఉంది. దే డిసైడ్ టు అడ్మిట్ వాసు. సో న్యూ పార్ట్నర్ ఎవరు వస్తున్నారు? వాసు వస్తున్నాడు. ఓకే, సో వాసు న్యూ పార్ట్నర్గా ఫామ్లో ఎంటర్ అవుతున్నారు విత్ ది 1/5 షేర్. సో అతనికి ఎంత ఇస్తున్నాం మనం షేర్ అంటే 1/5 షేర్ ఇస్తున్నాం ఇన్ ప్రాఫిట్స్. దర్ బ్యాలెన్స్ షీట్ హ్యాజ్ ఆన్ 31st March 2015. సో March 31, 2015 వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉందంటే, సో సన్రీ క్రెడిటార్స్ లయబిలిటీ సైడ్లో సన్రీ క్రెడిటార్స్ 1,50,000, జనరల్ రిజర్వ్ 80,000, బ్యాంక్ ఓడి 70,000, తర్వాత పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్స్. సో దినేష్ క్యాపిటల్ ఎంత ఉంది? 1 lakh ఉంది. రమేష్ది వచ్చేసి 1,50,000. తర్వాత అసెట్ సైడ్లో క్యాష్ ఎట్ బ్యాంక్. ఓకే, సో మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా? సో అది చూసుకున్నప్పుడు ఇక్కడ ఏ అకౌంట్ అయితే ఉంటుందో ఆ అకౌంటే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ బ్యాంక్ అని ఉంది, సో బ్యాంక్ అకౌంటే మనం ఓపెన్ చేయాలి. ఓకేనా? అదే ఇక్కడ క్యాష్ ఉందనుకోండి, క్యాష్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ బ్యాంక్ ఇచ్చాడు, సో ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత బిల్స్ రిసీబుల్ ఎసెట్ ఇచ్చాడు, ఎసెట్ 50,000. నెక్స్ట్ వన్ వచ్చేసి డెటార్స్ 60,000, స్టాక్ 1,20,000, ఫిక్స్డ్ అసెట్స్ 2,80,000. సో ముందు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందు టోటల్ ప్రాబ్లం మొత్తాన్ని కూడాను రీడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దాకా చదివింది ఏంటంటే మనం అసెట్స్ లయబిలిటీస్ గురించి చూసాం. తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు, సో ఆ అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా చూద్దాం. సో ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ది ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ 3,31,000. సో అసెట్స్ ఏమైనా వాల్యూ కట్టాడు. సో వాల్యూ కడితే ఎంత వచ్చిందంటే 3,31,000. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినప్పుడు మనం అసెట్స్ లయబిలిటీస్ని ఏం చేయాలి? వాల్యూ చేయాలి. దాన్నే రీవాల్యుయేషన్ అకౌంట్ అంటాం. ఓకే, సో వాల్యూ చేశాడు. సో వాల్యూ చేస్తే ఎంత వచ్చింది? 3,31,000 వచ్చింది. ఓకే, సో ఇందాక చూడండి ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి బ్యాలెన్స్ షీట్లో? ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే కనుక ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 2,80,000 ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్, 2,80,000. ఓకే, సో 2,80,000 ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. కానీ దాన్ని మనం వాల్యూ చేసినప్పుడు అంటే న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినప్పుడు అది ఎంత అయింది? వాల్యూ వచ్చేసి 3,31,000 అయింది. ఓకేనా? అంటే ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ ఏమైంది? పెరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ 5% ఆన్ ది సన్రీ డెటార్స్. సో డెటార్స్ మీద ప్రొవిజన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. దేనికి సంబంధించిన ప్రొవిజన్స్? మేడ్ ఫర్ ది డౌట్ఫుల్ డేట్స్. ఓకే, సో PDD అంటాం, అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, అంటే బ్యాడ్ డేట్స్ వస్తాయేమో అని చెప్పేసి 5% మెయింటైన్ చేయమంటున్నాడు. ఓకే, ప్రొవిజన్స్ మెయింటైన్ చేయమన్నాడు. ఇదేమవుతుంది మనకి అంటే లాస్ అవుతుంది. ఎందుకంటే డెటార్స్ అంటే మనకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, వీళ్ళు అసెట్స్. సో అసెట్స్ యొక్క వాల్యూ తగ్గుతుంది, ప్రొవిజన్స్ మెయింటైన్ చేస్తున్నాం, తగ్గుతుంది, కాబట్టి ఇది లాస్ అవుతుంది. ఓకేనా? సో ఇది రీవాల్యుయేషన్ అకౌంట్ సంబంధించినవి. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్ సంబంధించినటువంటి పాయింట్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ది స్టాక్ టు బి రెడ్యూస్డ్ టు 1,12,000. సో వాల్యూ ఆఫ్ ది స్టాక్ ఏమైంది? వాల్యూ రెడ్యూస్ అయింది అంటే తగ్గింది. ఎంతవరకు వచ్చింది అంటే ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ అంటే 1,12,000 ఉంది. అంతకుముందు ఉన్నటువంటి వాల్యూ ఎంత? సో బ్యాలెన్స్ షీట్లో వాల్యూ ఒకసారి చూద్దాం. సో స్టాక్ వాల్యూ ఎంత ఉంది? 1,20,000 ఉంది. కానీ ఇప్పుడు దాని యొక్క వాల్యూ కంటే ఎంత వచ్చింది? స్టాక్ యొక్క వాల్యూ అంటే 1,12,000. ఓకేనా? సో అంటే వాల్యూ తగ్గింది. ఓకేనా? లాస్ వచ్చింది. నెక్స్ట్ వాసు బ్రింగ్ 75,000 హ్యాస్ క్యాపిటల్. సో న్యూ పార్ట్నర్ ఏం చేస్తున్నాడు? క్యాపిటల్ తీసుకొస్తున్నాడు. ఎంత? 75,000 క్యాపిటల్ తీసుకొస్తున్నాడు. ఓకే, అండ్ 15,000 హ్యాస్ గుడ్ విల్. సో 15,000 రూపాయలు గుడ్ విల్ కింద తీసుకొస్తున్నాడు. ఓకే, సో న్యూ పార్ట్నర్ 75,000 క్యాపిటల్ తెస్తున్నాడు, తర్వాత 15,000 గుడ్ విల్ తీసుకొస్తున్నారు. ఓకే, సో ఈ మొత్తం కూడాను వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రాబ్లం చదివిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో అడ్జస్ట్మెంట్స్ దేనికి ఉన్నాయో చూసుకోవాలి. ఓకే, టోటల్ మీద మనం ఏం చేస్తాం? టోటల్ మీద
మనం 5 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మనం గీయాలి. ఓకే, 5 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్లో మనం ఏం చేస్తామంటే ఎసెట్స్ వాల్యూ పెరిగిందా తగ్గిందా అనేది మనం చూసుకుంటాం. ఓకే, సో ఎసెట్స్ వాల్యూ పెరిగినా తగ్గినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఎసెట్స్ వాల్యూ తగ్గిందా లేదా పెరిగిందా చూసుకుంటాం. తర్వాత లైబిలిటీస్ ఏమైనా పెరిగినా తగ్గినా చూసుకుంటాం. దాన్ని ఏం చేస్తాం అంటే పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో రీవాల్యుయేషన్ అకౌంట్ మనం యూస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ చేసేది ఏంటంటే రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, తర్వాత వచ్చేసి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో మనకి ఇక్కడ ఏముంది, బ్యాంక్ ఉంది, అందుకే మనం ఏం గీస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ గీస్తాం. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్ గీస్తాం. సో సెకండ్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ మనం గీయాలి. ఓకే, ప్రొఫార్మాని గీసుకోవాలి. తర్వాత మూడోది వచ్చేసి గుడ్ విల్ అకౌంట్ గీస్తాం. ఓకే, సో గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్. ఓకేనా, సో గుడ్ విల్ అకౌంట్ కూడాను మనం ఏం చేస్తాం, దాన్ని కూడాను ప్రొఫార్మా గీస్తాం. ఓకే, సో గుడ్ విల్ క్యాష్గా తీసుకొచ్చాడు. సో బ్యాంక్ అకౌంట్లో ఒకసారి తర్వాత గుడ్ విల్ అకౌంట్లో కూడాను దానికి సంబంధించిన పోస్టింగ్ చేస్తాం. తర్వాత నాలుగో అకౌంట్ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ గీస్తాం. ఓకే, సో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్. ఇంకా లాస్ట్గా వచ్చేసి మనం చేయాల్సినటువంటి ప్రొఫార్మా ఏంటంటే న్యూ బ్యాలెన్స్ షీట్. న్యూ బ్యాలెన్స్ షీట్. ఓకేనా, అంటే టోటల్గా మనం చేసేవి ఏంటంటే 5 టైప్స్ ఆఫ్ ప్రొఫార్మాలు మనం గీసుకుంటాం. వాటిలో మొదటిది వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, రెండోది వచ్చేసి బ్యాంక్ అకౌంట్. తర్వాత మూడోది వచ్చేసి గుడ్ విల్ అకౌంట్. తర్వాత నాలుగోది పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్. లాస్ట్గా బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏది దేని అకౌంట్లోకి వెళ్తుంది అనేది మనం చూసుకోవాలి, ఏది దేని కిందకి వెళ్తుంది అనేది చూసుకోవాలి. ఓకేనా, సో ఒకసారి ఫస్ట్ రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి అకౌంట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ గీసేది ఏంటి, మనం రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకేనా, సో రీవాల్యుయేషన్ అకౌంట్ గీసాం. సో దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే పర్టికులర్స్, అమౌంట్ మాత్రం. ప్రతి దాంట్లో కూడా అంతే, పర్టికులర్స్, అమౌంట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో వచ్చేపాటికి లైబిలిటీస్ అండ్ అసెట్స్ ఉంటాయి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో మనం ఏం చేసాం, పర్టికులర్స్, అమౌంట్ సంబంధించినటువంటి కాలమ్స్ వేసుకొని ఓకే, సో మనం ప్రొఫార్మా గీసుకున్నాం. దీంట్లో ఏమొస్తాయి, రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏం చెప్పా, రీవాల్యుయేషన్ అంటే రీవాల్యూ చేయడం. ఓకే, సో అసెట్స్, లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాల్యూ చేయడం. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమొస్తాయి, రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమేమి వస్తాయి, దీంట్లో ఏం చెప్పాము మనం, అసెట్స్, లైబిలిటీస్ సంబంధించినటువంటి వాల్యూ పెరిగిందా తగ్గిందా అనేది చూస్తాం. సో అసెట్స్ వాల్యూ కనుక తగ్గితే, ఎసెట్ యొక్క వాల్యూ తగ్గితే, ఎసెట్ వాల్యూ తగ్గితే ఏమవుతుంది మనకి లాస్. అది లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపించాలి. రీవాల్యుయేషన్ అకౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ లాంటిది ఒక నామినల్ అకౌంట్ రూల్ని ఫాలో అవుతుంది. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనే వర్డ్ని మనం రూల్ని యూస్ చేస్తాం. సో అసెట్స్ వాల్యూ తగ్గితే ఏమవుతుంది మనకి డెబిట్ సైడ్లో రాసుకోవాలి, లాస్ అది డెబిట్ సైడ్లో రాసుకోవాలి. ఓకే, తర్వాత అసెట్ యొక్క వాల్యూ పెరిగింది అనుకోండి, పెరిగితే ఏం చేస్తాం క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం, ఎందుకంటే ఇన్కమ్ అది. ఓకే, సో అసెట్స్ యొక్క వాల్యూ కనుక పెరిగితే, అసెట్ యొక్క వాల్యూ పెరిగితే ఇన్కమ్ అవుతుంది, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. తర్వాత అదేవిధంగా లైబిలిటీస్ ఉన్నాయి. లైబిలిటీస్ అంటే ఏంటి, అప్పులు. ఓకేనా, సో అప్పులు పెరిగినా తగ్గినా అవి చూసుకోవాలి. ఈ మొత్తం కూడా మనకి అడ్జస్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏం చేస్తాం, సో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చూసుకుంటాం, అంటే గెయిన్ అయ్యామా లేక లాస్ అయ్యామా. సో ఇక్కడ లైబిలిటీస్ యొక్క వాల్యూ చూసుకుంటాం. లైబిలిటీస్ యొక్క వాల్యూ కనుక పెరిగిందనుకోండి, వాల్యూ పెరిగిందంటే అప్పులు పెరిగితే మనకి ఏంటది, అది మనకి లాస్ అవుతుంది. ఓకేనా, సో దానివల్ల మనం ఏం చేస్తాం అంటే డెబిట్ సైడ్లో రాసుకుంటాం. ఓకే, సో ఇన్కమ్ అవుతుందా లేకపోతే ఎక్స్పెన్స్ అవుతుందా లేకపోతే లాస్ అవుతుందా అది చూసుకోవాలి మనం. ఓకే, సో చూడండి ఇక్కడ అసెట్ యొక్క వాల్యూ తగ్గిందంటే లాస్ అయ్యింది, లాస్ ఇంకర్ అయ్యాం, సో డెబిట్ సైడ్లో రాసుకున్నాం. తర్వాత లైబిలిటీస్ ఏమైనాయి, పెరిగినాయి అంటే లాస్ వచ్చింది.
ఓకే, సో లాస్ వచ్చింది కాబట్టి ఏం చేసాం, డెబిట్ సైడ్లో రాసుకున్నాం. ఎందుకంటే అప్పులు పెరిగినాయి అంటే అది మనకి లాస్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఒకవేళ లైబిలిటీస్ కనుక తగ్గినాయి అనుకోండి, అంటే కట్టాల్సిన అప్పులు తగ్గినాయి అనుకోండి, అది మనకేమవుతుంది, ఇన్కమ్ అవుతుంది, గెయిన్ అవుతుంది. ఓకే, సో గెయిన్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే క్రెడిట్ చేస్తాం. ఓకే, సో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ వచ్చినప్పుడు డెబిట్ చేసుకోవాలి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వచ్చినా క్రెడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది లాస్ వస్తున్నాయి కాబట్టి డెబిట్ చేసాం, ఎందుకంటే అసెట్ వాల్యూ తగ్గింది, లైబిలిటీస్ వాల్యూ పెరిగింది. అప్పులు పెరిగితే లాస్ మనకి. అదేవిధంగా అసెట్ యొక్క వాల్యూ పెరిగింది అనుకోండి, ఇన్కమ్ అవుతుంది. అదేవిధంగా లైబిలిటీస్ కనుక తగ్గితే మనకి ఇన్కమ్ అవుతుంది. అందుకే ఏం చేస్తాం అంటే క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. అంటే ఈ మొత్తం కూడా గెయిన్స్ ఇవి. ఓకే, గెయిన్స్ కాబట్టి క్రెడిట్ చేస్తాం, ఇవి లాసెస్ కాబట్టి డెబిట్ చేసుకుంటాం. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమేమి వస్తాయో ముందు గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. సో రీవాల్యుయేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి ఇస్తారో దాంట్లోనే రీవాల్యుయేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ పాయింట్, ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ 3,31,000. సో 3,31,000 ఇప్పుడు ఉన్నాయి దాని యొక్క వాల్యూ. కానీ అంతకుముందు ఉన్నటువంటి వాల్యూ ఎంత ఉంది మన దగ్గర బ్యాలెన్స్ షీట్లో? సో ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే 2,80,000 ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ 2,80,000 ఉంది. కానీ ఇప్పుడు వాల్యూ న్యూ పార్ట్నర్ వచ్చిన తర్వాత వాల్యూ కడితే దాని యొక్క వాల్యూ ఎంత అయింది అంటే 3,31,000 అయింది. అంటే అసెట్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా? సో అది చూసుకోవాలి మనం. ఓకే, సో ఓల్డ్ వాల్యూ వచ్చేసి 2,80,000 ఉంది. ఓకే, సో 80,000 ఉంది. కానీ ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, 3,31,000 ఉంది. అంటే ఏమైంది, అసెట్ యొక్క వాల్యూ పెరిగింది. మరి అసెట్ యొక్క వాల్యూ పెరిగితే మనకి ప్రాఫిటా లాసా అది చూసుకోవాలి. ఓకే, సో గెయిన్ అయ్యామా లేక లాస్ ఇంకర్ అయ్యామా? ఓకే, సో అసెట్ యొక్క వాల్యూ పెరిగింది. అసెట్ యొక్క వాల్యూ పెరిగితే మనకి ఏమొస్తుంది అంటే గెయిన్ అయ్యింది. ఓకేనా. సో ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ పెరిగింది. మరి వాల్యూ పెరిగితే మనకి గెయిన్, అది ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్లో ఎటువైపు రాసుకోవాలి అంటే క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో ఎంత రాయాలి అంటే డిఫరెన్స్ రాసుకోవాలి, డిఫరెన్స్. ఓకేనా. సో 3,31,000 మైనస్ 2,80,000. సో ఎంత గెయిన్ అయ్యాం అంటే 51,000 మనం గెయిన్ అయ్యాం. ఓకే, సో 51,000ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, రివాల్యుయేషన్ అకౌంట్లో మనం పోస్ట్ చేస్తాం. ఓకే, సో చూడండి, సో ఫిక్స్డ్ అసెట్ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో క్రెడిట్ సైడ్ గెయిన్ కాబట్టి క్రెడిట్ సైడ్లో రాస్తున్నా బై ఫిక్స్డ్ అసెట్. ఓకే, బై ఫిక్స్డ్ అసెట్. సో ఎంత వాల్యూ రాయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత ఉంది, 3,31,000 ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ. ఓకే, సో పాత వాల్యూ ఎంత, 2,80,000. అంటే ఏమైంది, వాల్యూ పెరిగింది. ఓకే, పాత వాల్యూ కన్నా ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ పెరిగింది. సో ఎంత పెరిగింది, 51,000 పెరిగింది. సో అందుకే ఏం చేసా, క్రెడిట్ సైడ్ నేను పోస్టింగ్ చేసుకున్నాను. ఓకేనా. సో అసెట్స్ ఒక వాల్యూ చూశాను, అసెట్స్ ఒక వాల్యూ పెరిగిందా తగ్గిందా చూసా. దీనిలో ఇప్పుడు ఏం జరిగిందంటే అసెట్ ఒక వాల్యూ పెరిగింది. అసెట్ ఒక వాల్యూ పెరిగితే మనకేమవుతుంది, గెయిన్ అవుతుంది. ఓకేనా. సో ఇన్కమ్, అందుకే నేనేం చేశాను, క్రెడిట్ సైడ్లో రాసుకున్నా. నెక్స్ట్ పాయింట్లో మనం ఏం చూస్తాం చూడండి. సో ప్రొవిజన్స్ ఫర్ 5% ఆన్ సన్రీ డెటార్స్. సో డెటార్స్ ఏమయ్యారు, 5% ప్రొవిజన్స్ మెయింటైన్ చేయమంటున్నారు. డెటార్స్ అంటే ఎవరు, మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. ఓకే, సో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది మరి అంటే ఎగ్గొట్టేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎగ్గొట్టే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే వాళ్ళ మీద ప్రొవిజన్స్ని మెయింటైన్ చేస్తాం, లేకపోతే రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తాం. రిజర్వ్ని మెయింటైన్ చేస్తాం అనుకోండి, ఆర్బిడి అంటాం, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని. ఓకే, ఒకవేళ ప్రొవిజన్స్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, పిబిడి అంటాం. ఓకే, సో బ్యాడ్ డెట్స్ మీద మనం ప్రొవిజన్స్ మెయింటైన్ చేస్తున్నామా లేకపోతే డౌట్ఫుల్ డెట్స్ మీద ప్రొవిజన్స్ మెయింటైన్ చేస్తున్నామా అనేది ఇస్తారు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ప్రొవిజన్స్ మెయింటైన్ చేయమని చెప్పాడు. 5% దేని మీద అంటే డెటార్స్ మీద. ఎందుకోసం డెటార్స్ మీద మెయింటైన్ చేయమన్నా అంటే డౌట్ఫుల్ డెట్స్, అంటే వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో అటువంటి వాళ్ళ మీద మనం ఏం చేస్తున్నాం అంటే ప్రొవిజన్స్ని మెయింటైన్ చేస్తున్నాం. మరి డెటార్స్ అంటే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తగ్గితే అంటే వాళ్ళు అసెట్స్ అవుతారు మనకి. మరి వాళ్ళ యొక్క వాల్యూ తగ్గిందనుకోండి. ఓకే, సో ప్రొవిజన్స్ అంటే ఏంటి, ఇవ్వరేమో అనుకుంటున్నాం, బ్యాడ్ డెట్స్ వస్తాయేమో అనుకుంటున్నాం, అంటే లాస్ రావచ్చేమో, వాళ్ళు ఇవ్వకపోవచ్చు, మనకి డబ్బులు రాకపోవచ్చు అనుకుంటున్నాం. సో అది మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది. లాస్ అయితే మనం ఏం చేసుకోవాలి అంటే అసెట్స్ ఇది. సో అసెట్స్ తగ్గుతున్నాయి. అసెట్
తగ్గుతున్నాయి అంటే లాస్ అయితే ఇటువైపు చూపించాలి రీవాల్యుయేషన్ అకౌంట్లో, అంటే డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా, సో ఎంత రాయాలి అంటే 5% క్యాలిక్యులేట్ చేయాలి. 5% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో డెటార్స్ ఎంత ఉన్నారో చూసుకోండి. సో డెటార్స్ ఎంత ఉన్నారు బ్యాలెన్స్ షీట్లో చూడండి. సో 60,000 ఉన్నారు. ఓకే, సో 60,000 డెటార్స్ ఉన్నారు. ఆ డెటార్స్ మీద మనం 5% క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, సో డెటార్స్ మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3,000 వస్తుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. ఓకే, సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ నేను పోస్టింగ్ చేస్తున్నా. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. సో ఇది లాస్ కాబట్టి ఎటువైపు చూపించాలి? డెబిట్ సైడ్ చూపించాలి. ఎందుకంటే ఎసెట్ యొక్క వాల్యూ ఏమైంది? తగ్గింది. ఓకే, సో ఎంత తగ్గింది? 60,000 మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. సో 60,000 ఇంటూ 5%. ఓకే, సో 60,000 మీద 5% క్యాలిక్యులేట్ చేయండి. సో 60,000 ఇంటూ 5% అంటే 5/100. ఓకేనా, సో 5/100. సో 5/100 చేస్తే మనకి ఎంత వస్తుందో చూసుకోండి. సో నార్మల్గా అయితే 10% అనుకోండి, ఒక 0 తీసేస్తే సరిపోతుంది, అంటే 6,000. ఓకే, అదే 5% అనుకోండి, దాంట్లో సగం అంటే 3,000. సో ఎంత వచ్చింది మనకి ప్రొవిజన్స్ అంటే 3,000 వచ్చింది. ఓకే, సో 3,000 సంబంధించినటువంటి అమౌంట్ని మనం పోస్టింగ్ చేసుకున్నాం. ఓకేనా, సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అని చెప్పి రాసుకున్నాం డెబిట్ సైడు. సో ఎసెట్స్ ఒక వాల్యూ తగ్గింది కాబట్టి మనం ఏం చేస్తాం? దాన్ని చూపిస్తాం, రీవాల్యుయేషన్ అకౌంట్లో చూపించాలి. ఎందుకంటే ఎసెట్స్ లయబిలిటీస్ ఒక వాల్యూ మళ్ళీ రీవాల్యూ చేస్తున్నాం. సో రీవాల్యూ చేసినప్పుడు ఎసెట్ ఒక వాల్యూ తగ్గింది. ఎసెట్ ఒక వాల్యూ తగ్గితే అది మనకి లాస్ అవుతుంది. లాస్ కాబట్టి ఏం చేసాం? డెబిట్ సైడ్లో చూపించాం. సో 3,000 డెబిట్ సైడ్లో చూపించాను. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? 3,000 ఎలా వచ్చింది అంటే డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో డెటార్స్ యొక్క వాల్యూ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది? 60,000 ఉంది. సో దాని మీద ఎంత ప్రొవిజన్స్ మెయింటైన్ చేయమని చెప్పాడు? 5% ప్రొవిజన్ మెయింటైన్ చేయమన్నాడు. సో 5% నేను క్యాలిక్యులేట్ చేశాను. సో 5% అంటే 5/100 చేయాలి. సో 60,000 ఇంటూ 5/100 చేస్తే ఎంత వచ్చింది? 3,000 వచ్చింది. ఓకేనా, సో 3,000 అమౌంట్ డెబిట్ సైడ్ నేను రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, ది వాల్యూ ఆఫ్ స్టాక్ టు బి రెడ్యూస్డ్. సో స్టాక్ యొక్క వాల్యూ ఏమైంది? రెడ్యూస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎంత ఉంది దాని యొక్క వాల్యూ? 1,12,000. సో స్టాక్ యొక్క వాల్యూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ వాల్యూ ఎంత అంటే 1,12,000 ఉంది దాని యొక్క వాల్యూ. మరి 1,12,000 ఉంటే మరి పాత వాల్యూ ఎంత ఉందో చూడండి. ఓకే, సో పాత వాల్యూ ఎంత? సో పాత వాల్యూ చూసుకుంటే కనుక బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. సో బ్యాలెన్స్ షీట్లో పాత వాల్యూ ఎంత ఉంది? స్టాక్ది 1,20,000. ఓకే, సో స్టాక్ యొక్క వాల్యూ 1,20,000 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత? సో ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత ఇచ్చాడు? 1,12,000 ఇచ్చాడు. సో ఈ పాత వాల్యూ 1,20,000. సో ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ దగ్గర రండి. ఓకే, సో పాత వాల్యూ ఎంత? 1,20,000. 1,20,000 పాత వాల్యూ. ఓకేనా, సో ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత? ఇప్పుడు వాల్యూ కడితే ఎంత వచ్చింది? 1,12,000 వచ్చింది. ఓకే, 1,12,000 అంటే వాల్యూ పెరిగిందా తగ్గిందా చూసుకోండి. సో స్టాక్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా అంటే స్టాక్ యొక్క వాల్యూ తగ్గింది. అంతకుముందు 1,20,000 ఉంది, కానీ ఇప్పుడు 1,12,000 ఉంది, అంటే వాల్యూ తగ్గింది. సో ఎసెట్ యొక్క వాల్యూ తగ్గింది అంటే మనకేమవుతుంది? అది లాస్ అవుతుంది. మరి లాస్ అయితే ఎటువైపు చూపించాలి? రీవాల్యుయేషన్ అకౌంట్లో అంటే డెబిట్ సైడ్లో చూపించాలి. ఓకే, సో స్టాక్ అనేది ఎసెట్. ఓకేనా, సో ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా? ఎసెట్ యొక్క వాల్యూ అంతకుముందు 1,20,000 ఉంది, కానీ ఇప్పుడు ఎంత ఉంది? 1,12,000 మాత్రమే ఉంది, అంటే వాల్యూ తగ్గింది. మరి వాల్యూ తగ్గితే అది మనకి లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపించాలి. సో డెబిట్ సైడ్లో ఎంత చూపించాలి అంటే డిఫరెన్స్ చూపించాలి. సో ఎంత లాస్ వచ్చింది? ఇక్కడ 1,20,000 ఉంది. ఆ 1,20,000 1,12,000 అయిపోయింది, అంటే 8,000 తగ్గిపోయింది. ఓకే, సో 8,000 మనకి లాస్ వచ్చింది, స్టాక్లో తగ్గింది వాల్యూ. సో ఈ 8,000ని మనం ఏం చేస్తాం? రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి, ఎందుకంటే లాస్ అది. సో డెబిట్ సైడ్లో చూపించాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు చూడండి, స్టాక్ అని డెబిట్ సైడ్లో రాసుకున్నా. ఓకేనా, సో టు స్టాక్.
ఓకే టు స్టాక్ ఎంత స్టాక్ తగ్గింది, ఎంత వాల్యూ రాయాలి అంటే పాత స్టాక్కి ఈ స్టాక్కి కంపారిజన్ చేయండి. సో ఓల్డ్ స్టాక్ ఎంత ఉంది, 1,20,000 ఉంది, దానిలోండి 1,12,000 తీసా. ఓకేనా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ వాల్యూని తీసేసి ఎంత వచ్చింది, 8,000 వచ్చింది. సో 8,000 లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో నేను పోస్టింగ్ చేశాను. ఓకేనా, సో రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేశాం. ఇంకేమైనా ఉన్నాయా రీవాల్యుయేషన్ సంబంధించి, సో ఒకసారి అడ్జస్ట్మెంట్లో చూద్దాం. ఓకే, సో అడ్జస్ట్మెంట్లో చూసుకుంటే కనుక రీవాల్యుయేషన్ సంబంధించి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫిక్స్డ్ అసెట్స్ గురించి మనం పోస్టింగ్ చేసాము, తర్వాత బ్యాడ్ డెట్స్ గురించి రాసాము, నెక్స్ట్ స్టాక్ గురించి తీసుకున్నాం. ఇంకా మిగిలిన ఏంటివి అంటే క్యాపిటల్, తీసుకొచ్చినటువంటి క్యాపిటల్, గుడ్ విల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ ఏమి లేవు. సో రీవాల్యుయేషన్ అకౌంట్ని క్లోజ్ చేసేవచ్చు. ఓకేనా, సో రీవాల్యుయేషన్ అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది అంటే అడ్జస్ట్మెంట్లో ఉంటుంది, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు, ఆ 3 పాయింట్స్ మనం తీసేసుకున్నాం, అంటే రీవాల్యుయేషన్ సంబంధించిన 3 పాయింట్స్ తీసేసుకున్నాం. ఓకేనా, సో ఇంకా మిగిలిన ఏంటి అంటే క్యాపిటల్ గురించి మిగిలింది, తర్వాత గుడ్ విల్ గురించి మిగిలింది. ఓకే, సో ఇచ్చినంత వరకు మనం రీవాల్యుయేషన్ అకౌంట్ సంబంధించినవి కంప్లీట్ చేసాం. ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ ఏం చేయాలి అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత ఉంది, 51,000 ఉంది. ఓకే, సో డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉంది, ఈ రెండు మాత్రమే వచ్చినాయి మనకి మొదటగా. ఓకేనా, సో అంటే 11,000 వచ్చినాయి, 8,000 ఏమో స్టాక్ వాల్యూ తగ్గింది, ప్రొవిజన్స్ బ్యాడ్ డెట్స్ ఏమో 3,000. ఓకేనా, అంటే 11,000 మనకి క్రెడిట్ సైడ్లో వచ్చింది. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయండి. ఓకే, డెబిట్ సైడ్లో ఉన్న వచ్చినటువంటి వాల్యూ ఎంత, 11,000 డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చింది, టోటల్ చేసుకుంటే 11,000 వచ్చింది. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది, 51,000 వచ్చింది క్రెడిట్ సైడ్. ఓకేనా, సో 51,000 క్రెడిట్ సైడ్లో వచ్చింది. మరి ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయండి. సో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏది ఎక్కువ ఉందో దాన్ని రెండు వైపులా పోస్టింగ్ చేస్తున్నాం టోటల్లో. సో టోటల్ 51,000 వచ్చింది. సో 51,000ని మనం రెండు వైపులా పోస్టింగ్ చేస్తాం. ఓకేనా, సో రెండు వైపులా 51,000 రాసుకున్నా. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తాం. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయండి. 51లో నుండి 11,000 తీసేసి ఎంత వచ్చింది అంటే 40,000 వస్తుంది. ఓకే, సో 40,000 బ్యాలెన్సింగ్ చేసాం. సో ఈ 40,000 ఎవరు సంబంధించింది, రివాల్యుయేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రాఫిట్ లాస్ని ఏం చేయాలి, క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో 40,000 దాన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఓకేనా, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఎవరెవరు ఉన్నారు, ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరండి, చూడండి దినేష్ అండ్ రమేష్ ఆర్ ది పార్ట్నర్స్. సో ఓల్డ్ పార్ట్నర్స్, వీళ్ళ యొక్క షేర్ ఎంత, 3:2. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓల్డ్ పార్ట్నర్స్ దినేష్ రమేష్ వాళ్ళ యొక్క షేరు 3:2. ఓకే, సో 3:2 ప్రకారం మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకి పనిచేస్తాం. ఓకేనా, సో చూడండి 40,000 వచ్చింది. ఈ 40,000 ఏం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. సో ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి రాసుకున్నా. సో ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు, దినేష్ రమేష్ ఇద్దరు ఉన్నారు. ఓకేనా, సో దినేష్ రమేష్ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి అంటే 3:2 ప్రకారం పనిచేయాలి. 3:2 అంటే అర్థం ఏంటి అంటే టోటల్ దాన్ని 5 భాగాలు చేయాలి. ఓకేనా, వచ్చినటువంటి దాన్ని ఏం చేయాలి, 5 భాగాలు చేయాలి. 5 భాగాలు చేసి మొదటి వాడికి 3/5. ఓకే, అంటే 5 భాగాల్లో 3 భాగాలు మొదటి వాడికి ఇవ్వాలి, తర్వాత రెండో అతనికి ఎంత ఇవ్వాలి అంటే 2 భాగాలు ఇవ్వాలి. ఓకేనా, అంటే మొత్తం 5 భాగాల్లో 3 భాగాలేమో దినేష్కి ఇవ్వాలి, తర్వాత 2 భాగాలేమో రమేష్కి ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా 40,000ని కూడా మనం ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం. ఓకే, సో దాన్ని డివైడ్ చేస్తే ఎలా వస్తుంది, సో 40,000 ఇంటూ సో మొదటి అతనికి ఎంత ఇవ్వాలి, 3 భాగాలు ఇవ్వాలి. ఎన్ని భాగాల్లో, 5 భాగాల్లో. ఓకేనా, సో 3/5. ఓకే, సో 3/5 చేయాలి. ఓకే, సో 3/5 చేస్తే ఎంత వచ్చింది అంటే 24,000 వచ్చింది. సో 24,000 రాసుకున్నాం. ఓకేనా, సో 40,000లో 8 టైమ్స్ పోతుంది. ఓకే, సో 8,000 ఇంటూ 3 అంటే 24,000 మనకి అమౌంట్ వచ్చింది. తర్వాత సెకండ్ అతనికి కూడా ఇవ్వాలి. సో సెకండ్ అండ్ ఎంత ఇవ్వాలి అంటే 40,000ని 2 భాగాలు చేయాలి. ఓకే, మొత్తం 5 భాగాల్లో 2 భాగాలు అతనికి ఇవ్వాలి. సో 2/5. ఓకేనా, సెకండ్ అతని షేర్ ఎంత, 2. ఓకే, టోటల్ ఎన్ని భాగాలు చేయాలి, 5. సో టోటల్ భాగాలు కింద వేసుకుంటాం. ఓకేనా, సో 2/5. ఓకే, సో 2/5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే టోటల్ 16,000 వచ్చింది. 40లో 8 టైమ్స్ పోతుంది. సో 8,000 ఇంటూ 2 అంటే 16,000.
ఓకే, సో 16,000 మనం రాసుకున్నాం. ఓకేనా, అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎసెట్స్ వాల్యూ పెరిగిందా తగ్గిందా చూసుకున్నాం. దాని ప్రకారం బ్యాలెన్సింగ్ చేసాం. బ్యాలెన్సింగ్ చేసినటువంటి అమౌంట్ని ఏం చేసాం, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే ఇలాగే ఉంటుంది. ఓకేనా, ఎన్ని లెక్కలు చేసినా సరే మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో ఈ విధంగానే చేస్తాం. ఓకేనా, ఎసెట్స్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా అది చూసుకుంటాం. రీవాల్యుయేషన్ అకౌంట్కి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం 5 మార్క్స్ ఇస్తారు. ఓకేనా, అంటే టోటల్ 20 మార్క్స్లో 20 మార్క్స్ ప్రాబ్లం ఇది. ఓకే, సో 20 మార్క్స్ ప్రాబ్లంలో 5 మార్క్స్ రీవాల్యుయేషన్కి ఇస్తారు. ఓకే, సో అందుకే రీవాల్యుయేషన్ అనేది పక్కాగా ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇది మనం క్యాపిటల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా, సో క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఈ రీవాల్యుయేషన్ కనుక తప్పైతే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడాను తప్పు అయిపోతుంది, బ్యాలెన్స్ షీట్ కూడాను తప్పు అయిపోతుంది. సో అటువైపు మార్క్స్ పోయేటువంటి అవకాశం ఉంది. అందుకే రీవాల్యుయేషన్ అకౌంట్ మనం పక్కాగా చేయాలి. ఓకేనా, సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఏం చేస్తున్నాం, అసలు ఎసెట్స్ లయబిలిటీస్ని వాల్యూ కట్టి పెరిగిందా తగ్గిందా చూస్తున్నాం. ఓకే, సో దాని ప్రకారం మనం రివాల్యుయేషన్ అకౌంట్ చేసాం. తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ని ఏం చేస్తాం, క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏ రేషియోలో ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియోలో. వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియో ఎంత ఉంది అంటే 3:2 ఉంది. ఓకే, సో 3:2 ప్రకారం మనం ఏం చేస్తాం, వాళ్ళకి పనిచేస్తాం. 3:2 అంటే అర్థం ఏంటి, టోటల్ 5 భాగాలు. ఓకేనా, 5 భాగాలు. 5 భాగాల్లో మొదట అతనికి 3 భాగాలు ఇవ్వాలి. సో 3/5తో ఇంటూ చేయాలి. ఓకేనా, తర్వాత రెండో అతనికి 2 భాగాలు ఇవ్వాలి. సో 2/5తో ఇంటూ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం పనిచేస్తాం. సో 40,000ని పనిచేస్తే 24,000 వచ్చింది. తర్వాత రమేష్కి 16,000 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ తీసుకెళ్తాం అంటే క్యాపిటల్ అకౌంట్కి తీసుకెళ్తాం. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్లో రాసుకుంటాం. క్యాపిటల్ అకౌంట్లో మనం రాస్తాం. ఇక్కడ ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్. ఓకేనా, చూడండి ఎసెట్ యొక్క వాల్యూ పెరిగేవి ఎక్కువ ఉన్నాయి, అంటే గెయిన్స్ మనకి ఎక్కువ ఉన్నాయి, లాస్ తక్కువ ఉంది. ఓకేనా, అంటే మనకి ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ వల్ల క్యాపిటల్ ఏమవుతుంది, పెరుగుతుంది. క్యాపిటల్ పెరుగుతుంది. సో క్యాపిటల్ అకౌంట్లో ఎటువైపు వస్తుంది అంటే క్రెడిట్ సైడ్లో వస్తుంది. సో క్రెడిట్ సైడ్లో బై రీవాల్యుయేషన్ అకౌంట్ అని చెప్పేసి మనం రాసుకుంటాం. ఓకే, సో ఈ బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేసేటువంటి అకౌంట్ ఏంటిది అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ అయినా గీయొచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయినా సరే గీయొచ్చు. అయితే లెక్కలో మనకి ఇచ్చింది ఏంటిది అంటే బ్యాంక్ ఇచ్చాడు. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు. సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఏ అకౌంట్ ఓపెన్ చేసా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసా. ఎలా తెలుస్తుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, బ్యాలెన్స్ షీట్లో రాసి ఉంచండి. క్యాష్ అట్ బ్యాంక్ అంటే బ్యాంక్లో ఉన్నటువంటి నగదు అంటే బ్యాంక్ అకౌంట్. ఓకేనా, అదే అతను ఓన్లీ క్యాష్ అని ఇచ్చాడు అనుకోండి, క్యాష్ అకౌంట్ నేను ఓపెన్ చేసేవాడిని. ఇక్కడ బ్యాంక్ అని ఇచ్చాడు, అందుకే నేను ఏ అకౌంట్ ఓపెన్ చేసా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా. ఒకవేళ ఒకే లెక్కలో క్యాష్ ఇచ్చాడు, బ్యాంకు ఇచ్చాడు, అప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మన ఇష్టం, ఏ అకౌంట్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. సో క్యాష్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు, రెండు ఉన్నప్పుడు. అలా కాకుండా ప్రాబ్లంలో కనుక బ్యాంక్ అని ఉంటే కనుక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, క్యాష్ అని ఉంటే కనుక క్యాష్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 40,000 బ్యాంకులో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, 40,000 బ్యాంకులో ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. తర్వాత బ్యాలెన్స్ పెరిగిందా తగ్గిందా బ్యాంకుది అంటే పెరిగింది. ఏ విధంగా అంటే చూడండి, వాసు బ్రింగ్ 75,000 హ్యాస్ క్యాపిటల్ అంటే క్యాపిటల్గా ఎంత తీసుకొస్తున్నాడు, 75,000 తీసుకొస్తున్నాడు. అదేవిధంగా గుడ్ విల్ ఎంత తెస్తున్నాడు, 15,000 తీసుకొస్తున్నాడు. అంటే ఇతను క్యాష్ తీసుకొస్తున్నాడు. ఓకేనా, మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. సో బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి ఈ అమౌంట్ని. అంటే ఈ 75,000 తీసుకురావడం వల్ల ఏమవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. గుడ్ విల్ 15,000 తీసుకురావడం వల్ల ఏమైంది, బ్యాలెన్స్ పెరిగింది. మరి పెరిగినప్పుడు మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి కదా, సో పోస్టింగ్ మనం చేస్తాం. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఏమైంది, పెరిగింది. ఓకే, సో చూడండి బ్యాంక్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్ అనేది అసెట్ కాబట్టి మనం డెబిట్ సైడ్ నుండి బ్యాలెన్స్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, సో దాంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏంటిదంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంది. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 40,000. ఈ 40,000 ఎక్కడి నుండి వచ్చింది అంటే బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి అమౌంట్. ఓకేనా, చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 40,000. సో దాన్ని ఏం చేస్తాం అంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి రాసుకుంటాం. ఇది అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లయబిలిటీస్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి అసెట్ యొక్క వాల్యూ డెబిట్ సైడ్లో చూపిస్తాం. సో డెబిట్ సైడ్లో రాస్తున్నా. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్, సో బ్యాంక్ అకౌంట్ ఎంత, 40,000 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటాం. ఓకే, బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ యూస్ చేసాం. ఓకే, సో అసెట్ యొక్క
వాల్యూ డెబిట్ సైడ్ ఉంటుంది. సో డెబిట్ సైడ్లో రాసుకున్నా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 40,000. ఓకే, ఇది దేనికి సంబంధించిన 40,000 ఎక్కడ నుండి వచ్చింది? బ్యాలెన్స్ షీట్ నుండి వచ్చినటువంటి అమౌంట్. తర్వాత 40,000కి తర్వాత వాసు ఏం చేశాడు? క్యాపిటల్ తీసుకువచ్చాడు. ఓకేనా, క్యాపిటల్ వల్ల బ్యాలెన్స్ ఏమైంది? పెరిగింది. ఓకేనా, సో అతను అమౌంట్ తీసుకువచ్చాడు, తీసుకురావడం వల్ల ఏమైంది? బ్యాలెన్స్ పెరిగింది. మరి పెరిగినప్పుడు ఎటువైపు చూపించాలి? డెబిట్ సైడ్లో చూపించాలి. ఇదిగోండి డెబిట్ సైడ్లో రాస్తున్నా టు వాసు క్యాపిటల్ అకౌంట్, అంటే బ్యాలెన్స్ పెరిగింది. ఎసెట్ యొక్క వాల్యూ పెరిగితే డెబిట్ చేయాలి. సో ఎసెట్ యొక్క వాల్యూ, బ్యాంక్లో డబ్బులు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? వాసు క్యాపిటల్ తీసుకువస్తున్నాడు. సో వాసు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, సో టు వాసు క్యాపిటల్ అకౌంట్. చూడండి, పార్ట్నర్ డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది అంటే క్యాష్ అకౌంట్, క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్. ఓకేనా, సో క్యాష్ అకౌంట్. ఇక్కడ మనం బ్యాంక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. అయితే ఇక్కడ పార్ట్నర్స్ సంబంధించింది కాబట్టి వాసు క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో క్యాపిటల్స్ అని వచ్చినప్పుడు మనం పార్ట్నర్స్ యొక్క నేమ్స్ని యూజ్ చేస్తాం. చూడండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో అది ఎంట్రీ మనం ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇయర్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. సో దాంట్లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో జనరల్ ఎంట్రీస్లో ఫస్ట్ ఇచ్చేటువంటి ట్రాన్సాక్షన్ క్యాపిటల్ గురించి సో అక్కడ నేర్చుకున్నారు మీరు. ఓకేనా, సో దాంట్లో ఏమొస్తుందంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఏం తీసుకొస్తే అది. ఓకే, సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, క్యాపిటల్ అకౌంట్ ఇలా వచ్చేది. ఓకేనా, సో క్యాపిటల్ అకౌంట్ మనం వాసు క్యాపిటల్ అకౌంట్ అంటాం. ఓకే, వాసు తీసుకొస్తాడు, వాసు క్యాపిటల్ అకౌంట్. సో ఇప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేస్తాం? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్లో ఏమని రాయాలి? టు వాసు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, సో టు వాసు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి మనం ఏం చేసాం? పోస్టింగ్ చేసాం. సో 75,000 వచ్చినాయి. తర్వాత ఇంకేం తీసుకొచ్చాడు? గుడ్ విల్ తెచ్చాడు. సో గుడ్ విల్ తీసుకొచ్చినప్పుడు ఎంట్రీ వస్తుంది అంటే బ్యాంక్లో డబ్బులు వేస్తున్నాడు. సో క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్. ఓకే, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్. చూడండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్. సో మనం ఏం చేసాం? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమని రాయాలి అంటే టు గుడ్ విల్ అకౌంట్. ఓకే, సో గుడ్ విల్ వల్ల పెరుగుతుంది బ్యాలెన్స్. మరి పెరిగినప్పుడు ఏం చేయాలి? డెబిట్ సైడ్ రాసుకోవాలి. సో టు గుడ్ విల్ అకౌంట్, టు గుడ్ విల్ అకౌంట్ ఎంత అంటే 15,000. టు గుడ్ విల్ అకౌంట్ ఎంత? 15,000. ఓకేనా, సో ఇప్పుడు టోటల్ బ్యాలెన్స్ ఎంత అయింది మన దగ్గర బ్యాంక్లో? సో అంతకుముందు ఎంత ఉంది? 40,000 ఉంది. తర్వాత 75,000 క్యాపిటల్ తీసుకొచ్చాడు. తర్వాత 15,000 గుడ్ విల్ తీసుకొచ్చాడు. సో టోటల్ మీద మన దగ్గర అయినటువంటి బ్యాలెన్స్ ఎంత అంటే 1,30,000. ఓకేనా, సో 1,30,000 మన బ్యాలెన్స్ అయ్యింది. ఇప్పుడు 1,30,000 ఏం చేస్తాం? మనం బ్యాలెన్సింగ్ చేద్దాం. ఓకేనా, సో బ్యాలెన్సింగ్ చేస్తే సో డెబిట్ సైడ్లో ఉన్నటువంటి అమౌంట్ ఎక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్లో అమౌంట్ ఏం రాలా మనకి. ఓకేనా, సో అందుకే ఏం చేసాం? బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసాం. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తే సో 1,30,000 ఏదైతే ఉందో డెబిట్ సైడ్ అదే ఇటువైపు వస్తుంది. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? క్యారీ డౌన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో బ్రాడ్ డౌన్ అవుతుంది కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే, క్రెడిట్ సైడ్లో వచ్చినటువంటి క్యారీ డౌన్ని మళ్ళీ మనం డెబిట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో క్యారీ డౌన్ ఏమవుతుందంటే బ్రాడ్ డౌన్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత అంటే 1,30,000 బ్యాలెన్స్ మన దగ్గర ఉంది, బ్యాంక్లో ఉంది. ఓకేనా, సో ఈ 1,30,000 ఏం చేయాలి మనం అంటే బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. సో న్యూ బ్యాలెన్స్ షీట్కి ఎంత చూపించాలి అంటే 1,30,000 చూపించాలి. అంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత? 40,000 ఉంది. ఓకేనా, సో ఈసారి వేసేటప్పుడు మనం ఎంత చూపిస్తాం బ్యాలెన్స్ షీట్లో అంటే 1,30,000 ఈసారి వచ్చేటువంటి బ్యాలెన్స్ షీట్లో మనం చూపించాలి. ఓకే, సో 1,30,000 నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో మనం చూపిస్తాను బ్యాలెన్స్ షీట్లో. ఓకేనా, సో ఇది మొత్తం కూడా బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్. సో క్యాష్ ఇచ్చాడా బ్యాంక్ ఇచ్చాడా చూసుకొని అకౌంట్ని ఓపెన్ చేస్తాం. అతను క్యాష్ ఇస్తే క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, బ్యాంక్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఒకవేళ క్యాష్ బ్యాంక్ రెండు ఇస్తే కనుక మన ఇష్టం, మనం ఏదైనా అకౌంట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ అని ఇచ్చాడు అందుకే నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశా. దానిలో ఫస్ట్ ఉన్నటువంటి బ్యాలెన్స్ గురించి రాసుకున్నా. సో బ్యాలెన్స్ షీట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 40,000 ఉంది. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకున్నాం. ఓకే, తర్వాత వాసు న్యూ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతను క్యాష్ తీసుకొస్తున్నాడు. సో క్యాష్ ఏ విధంగా తీసుకొస్తున్నాడు అంటే క్యాపిటల్ రూపంలో తీసుకొస్తున్నాడు. సో అది నేను పోస్టింగ్ చేసుకున్నా టు వాసు క్యాపిటల్ అకౌంట్. తర్వాత గుడ్ విల్ కూడా తీసుకొచ్చాడు. సో గుడ్ విల్ని కూడా రాస్తున్నాను టు గుడ్ విల్ అకౌంట్.
ఓకే. సో ఈ అమౌంట్ వచ్చింది కాబట్టి రాసుకున్నా. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంతైంది నా దగ్గర 1,30,000 అయింది. ఆ 1,30,000ని నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో నేను బ్యాంక్లో బ్యాలెన్స్గా చూపిస్తాను. సో 1,30,000 నేను చూపిస్తాను. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి గుడ్విల్ సంబంధించిన అకౌంట్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో గుడ్విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. ఓకే. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి గుడ్విల్ అకౌంట్ని మనం ఇప్పుడు గీస్తున్నాం. ఓకేనా. బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు దాకా గుడ్విల్ అకౌంట్ లేదు, అందుకే ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్లు క్యారీ డౌన్లు ఏం రాలా. ఓకేనా. బ్యాలెన్స్ షీట్లో మనకి గుడ్విల్ అనేది ఎక్కడా లేదు. చూడండి, అసెట్ సైడ్లో గుడ్విల్ లేదు. ఓకేనా. సో అసెట్ సైడ్లో గుడ్విల్ లేదు కాబట్టి ఒకవేళ ఉండుంటే కనుక నేనేం చేసాను, అసెట్ కాబట్టి డెబిట్ సైడ్లో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి రాసుకునేవాడిని, కానీ గుడ్విల్ లేదు. అందుకే మనం ఇప్పుడు కొత్తగా రాసినటువంటి అకౌంట్ అది. ఓకే. సో అకౌంట్ కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ దాంట్లో ఉండవు. ఓకే. సో గుడ్విల్ అకౌంట్ ఓపెన్ చేసాం. సో గుడ్విల్ అకౌంట్లో కూడా ఏమొస్తున్నాయి, పర్టికులర్స్ అమౌంట్ నార్మల్గానే వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, సో క్యాష్ వచ్చినప్పుడు ఏం చేసాం, బ్యాంక్ వచ్చినప్పుడు బ్యాంక్లో అమౌంట్ పడింది. గుడ్విల్ తీసుకొచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గుడ్విల్ అకౌంట్. ఓకే. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గుడ్విల్ అకౌంట్ అని చెప్పి రాసుకున్నాం. బ్యాంక్ అకౌంట్లో ఏం రాసాం, బ్యాంక్ అకౌంట్లో టు గుడ్విల్ అని చెప్పి రాసుకున్నాం. మరి గుడ్విల్ అకౌంట్లో ఏం రాయాలి, బై బ్యాంక్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే. సో బై బ్యాంక్, చూడండి బై బ్యాంక్. బ్యాంక్ అకౌంట్లో ఇందాక ఎక్కడ పోస్ట్ చేసాం, డెబిట్ సైడ్లో పోస్ట్ చేసుకున్నాం. చూడండి, టు గుడ్విల్ అని చెప్పేసి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం. ఇప్పుడు గుడ్విల్ అకౌంట్లో ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. ఓకే. సో గుడ్విల్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని చెప్పి పోస్టింగ్ చేస్తాం. సో బై బ్యాంక్ ఎంత అంటే 15,000. ఓకేనా. సో 15,000 మనకి ఉన్నటువంటి బ్యాలెన్స్. ఓకే. సో 15,000 వచ్చినాయి. ఇప్పుడు ఈ 15,000 ఏం చేస్తాం, మనం ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం గుడ్విల్ గురించి చెప్పాం. ఓకేనా. సో గుడ్విల్ అంటే ఏంటి, రిప్యుటేషన్ ఆఫ్ ది ఫామ్, ఇది ఇంటాంజిబుల్ అసెట్. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే క్యాష్ ఏదైతే బ్యాంక్ ఏదైతే వచ్చిందో ఆ బ్యాలెన్స్ని మనం ఏం చేస్తాం అంటే ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తాం. ఓకేనా. సో ఎంట్రీ ఏమొస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ గుడ్విల్ అకౌంట్, ఎప్పుడు గుడ్విల్ తీసుకొచ్చినప్పుడు. తర్వాత ఆ గుడ్విల్ మనం ఏం చేస్తున్నాం, ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తున్నాం. ఓకేనా. ఓల్డ్ పార్ట్నర్స్ పంచినప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఏమొస్తుంది ఎంట్రీ అంటే గుడ్విల్ అకౌంట్ డెబిట్ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓల్డ్ పార్ట్నర్స్కి ఇవ్వాలి. ఎందుకు ఓల్డ్ పార్ట్నర్స్కి ఇవ్వాలి అంటే ఓల్డ్ పార్ట్నర్స్ బిజినెస్ని ఇప్పుడు దాకా రన్ చేశారు, వాళ్ళ వల్లే ప్రాఫిట్స్ వచ్చినాయి. ఓకేనా. సో గుడ్విల్ అకౌంట్లో ఏమైనా వస్తుంది, టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే. సో ఓల్డ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. సో రెండు ఎంట్రీస్ వస్తాయి గుడ్విల్ సంబంధించి. సో క్రెడిట్ స్ట్రైట్తో స్టార్ట్ అవుతుంది, బై బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్, బై బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. సో ఈ అమౌంట్ని మనం ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి పంచేస్తాం. ఓకేనా. సో ఓల్డ్ పార్ట్నర్స్కి ఏ విధంగా పంచాలి, ఓల్డ్ రేషియోలో పంచాలి. ఓల్డ్ రేషియో ఎంత ఉంది మన దగ్గర అంటే 3:2. ఓకేనా. 3:2. సో ఇది మర్చిపోవద్దు, ప్రతి అకౌంట్లో కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది ఎలా తెలిసింది నాకు అంటే లెక్కలో స్టార్టింగ్లో ఇచ్చారు చూడండి, రేషియో ఎంత 3:2. ఓకే. సో 3:2 మనకి ఇచ్చినటువంటి రేషియో. ఓకే. సో అది నేను రాసుకున్నా 3:2. ఓకే. సో 5 భాగాలు చేసి వాటిలో మొదటి అతనికి 3 భాగాలు ఇవ్వాలి, రెండో అతనికి 2 భాగాలు ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి, సో బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకున్నాం 15,000. ఈ 15,000 నేనేం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి పంచాలి. ఏ రేషియోలో, ఓల్డ్ రేషియోలో పంచాలి. సో టోటల్ ఉన్నటువంటి వాల్యూ అంతా 15,000. ఓకే. సో 15,000 రాసుకున్నా. 15,000 ఇంటూ మొదటి వ్యక్తికి ఎంత ఇవ్వాలి, 3 భాగాలు ఇవ్వాలి. ఎన్ని భాగాల్లో అంటే 5 భాగాల్లో. ఓకేనా. సో టోటల్ 5 భాగాలు, 3 + 2 ఎంత 5. ఓకే. సో టోటల్ 5 భాగాల్లో అతనికి ఇవ్వాల్సినటువంటి వాటా ఎంత అంటే 3 ఇవ్వాలి. ఓకేనా. 3 వాటాలు ఇవ్వాలి. ఓకే. అందుకే 15,000 ఇంటూ 3/5. ఓకేనా. 3/5 చేసా. ఓకే. సో ఇక్కడ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 3,000 అవుతుంది. 3,000 ఇంటూ 3, 3,000 ఇంటూ 3. ఈ 5 దీంట్లో 15లో 3 టైమ్స్ పోతుంది, అంటే 3,000 ఇంటూ 3 అంటే 9,000 వచ్చింది. ఓకేనా. సో మొదటి వ్యక్తికి ఎంత ఇవ్వాలి మనం అంటే 9,000 అమౌంట్ ఇవ్వాలి. అదే రెండో వ్యక్తికి ఎంత ఇవ్వాలి, సో రెండో వ్యక్తికి కూడా సేమ్ 15,000 ఇంటూ ఎంత పర్సెంట్ ఇవ్వాలి అతనికి అంటే 2/5, 2 భాగాలు ఇవ్వాలి 5 భాగాల్లో. ఓకేనా. సో ఈ 15లో 5 ఏకం 15లో ఎన్నిసార్లు పోతుంది, 3,000 సార్లు పోతుంది. ఓకే. సో 15,000లో
వేలలో 3000 సరిపోతుంది. సో 2 × 3 అంటే 6000. ఓకేనా. సో మనం ఏం చేసాం, ఇక్కడ వచ్చినటువంటి బ్యాలెన్స్ని 15,000 ఏం చేసాం, వీళ్ళిద్దరికి పనిచేసాం. ఓకే, బ్యాలెన్స్ని 15,000 పనిచేసాం. ఎలా పంచాం అంటే 3:2 రేషియోలో పంచాం. ఓకేనా. సో 15,000ని మనం సపరేట్ చేసి పంచాం. ఓకే, ఫస్ట్ అతనికి ఎంత వచ్చింది, 9,000 వచ్చింది. తర్వాత రెండో అతనికి ఎంత వచ్చింది, 6,000 వచ్చింది. సో గుడ్ విల్ ఏదైతే పార్ట్నర్ తీసుకువస్తాడో న్యూ పార్ట్నర్, దాన్ని ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి పంచేస్తాం. ఓకే, సో ఓల్డ్ పార్ట్నర్స్కి ఏ రేషియోలో పంచాలి, ఓల్డ్ రేషియోలో పంచాలి. ఆయన డబ్బులు తీసుకొచ్చినప్పుడు న్యూ పార్ట్నర్ ఏమొస్తుంది, బై బ్యాంక్ అకౌంట్ అని క్రెడిట్ సైడ్లో వస్తుంది. ఈ క్రెడిట్ సైడ్లో వచ్చిన అమౌంట్ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం పంచేస్తాం. ఓకేనా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషియో ప్రకారం మనం పనిచేస్తాం. సో 15,000 ఏం చేసాం మనం, ఇదిగోండి ఓల్డ్ రేషియో ప్రకారం పనిచేసాం. ఓకే, సో దీంతో మనకి గుడ్ విల్ అకౌంట్ కూడాను కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ కనుక ఇది ఒక రకమైనటువంటి మోడల్ ఇది, అదే గుడ్ విల్ రైజ్ చేశాడు అనుకోండి, ఇక్కడ క్యాష్ రాదు. గుడ్ విల్ రైజ్ చేస్తే క్యాష్ రాదు, బ్యాలెన్స్ వస్తుంది. మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఫస్ట్ మోడల్, ఇది మనం చెప్పుకునేటువంటి. ఓకే, సో 2 మోడల్స్ మ్యాక్సిమం మనకి ఇస్తారు ఎగ్జామ్స్లో. వాటిలో మొదటి మోడలు క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకువస్తాడు, దాన్ని ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తాం. ఓకేనా. రెండో మోడల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం తర్వాత. ఓకే, సో ఈ మోడల్లో మనం ఏం చేస్తామంటే గుడ్ విల్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ రాసుకుంటాం. బ్యాంక్ కానీ క్యాష్ కానీ ఏదైతే ఇస్తాడో అది రాసుకుంటాం. దాన్ని ఏం చేస్తాం అంటే పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇదిగోండి క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో గుడ్ విల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశా. ఏ రేషియోలో ట్రాన్స్ఫర్ చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు, దినేష్, రమేష్ ఉన్నారు. ఏ రేషియోలో పంచాలి అంటే ఓల్డ్ రేషియో. ఓల్డ్ రేషియో ఏంటి, 3:2. ఓకేనా. సో 3:2 ప్రకారం మనం ఏం చేసాం, 9,000, 6,000 ఇద్దరికి మనం పనిచేసాం. ఓకే, సో గుడ్ విల్ అకౌంట్ కూడా మనది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్లో ఏ విధంగా ఉంది చూడండి. క్యాపిటల్ అకౌంట్లో ఒకసారి, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్లో ముందు ఏం చేసాం మనం అంటే, క్యాపిటల్ అకౌంట్ అంటే లైబిలిటీ కాబట్టి లైబిలిటీ మనకి క్రెడిట్ సైడ్లో రాసుకోవాలి. సో క్రెడిట్ సైడ్లో రాసుకోవాలి. ఓకే, సో క్రెడిట్ సైడ్లో చూసుకోండి. క్రెడిట్ సైడ్లో సో ఈ బ్యాలెన్స్ చూడండి. ఒకసారి బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నాను. సో బ్యాలెన్స్ షీట్లో పార్ట్నర్స్ క్యాపిటల్ ఇచ్చాడు చూడండి, పార్ట్నర్స్ క్యాపిటల్స్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్లో పార్ట్నర్స్ క్యాపిటల్ ఇచ్చాడు. సో ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ ఎంత ఉంది, దినేష్ షేర్ ఏమో 1 lakh ఉంది, రమేష్ షేర్ వచ్చేసి 1,50,000 ఉంది. ఓకే, సో మనకి చూసుకోండి. సో క్యాపిటల్స్ ఎంత ఇచ్చాడు. సో క్యాపిటల్స్ ఎంత ఉన్నాయి, దినేష్ క్యాపిటల్ 1 lakh, రమేష్ క్యాపిటల్ 1,50,000. అంటే ఇవేమవుతాయి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేయాలి వీటిని. ఓకేనా, లైబిలిటీ ఇది, లైబిలిటీ కాబట్టి క్రెడిట్ సైడ్లో ఉంటుంది. సో క్రెడిట్ సైడ్లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వచ్చేయండి క్యాపిటల్ అకౌంట్కి వచ్చేయండి. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉన్నాయి, 1 lakh దినేష్ దగ్గర డబ్బులు ఉన్నాయి, రమేష్వి ఎంత ఉన్నాయి, 1,50,000 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ దగ్గరికి వచ్చేయండి. సో క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి క్రెడిట్ సైడ్లో రాస్తున్నాను. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, దినేష్ దాంట్లో ఎంత ఉంది, దినేష్ దాంట్లో ఇక్కడ రాసుకోండి దినేష్ అని చెప్పేసి. ఓకే, సో దినేష్ దాంట్లో ఎంత ఉంది బ్యాలెన్స్ అంటే 1 lakh ఉంది. ఓకే, సో 1 lakh నేను అమౌంట్ని పోస్ట్ చేశాను. ఓకేనా, సో 1 lakh అమౌంట్ రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత ఇంకా ఎవరున్నారు, రమేష్. సో రమేష్ దాంట్లో ఎంత ఉంది బ్యాలెన్స్, 1,50,000 ఉంది. ఓకే, సో ఈ బ్యాలెన్స్ ఎక్కడి నుండి వచ్చింది, బ్యాలెన్స్ షీట్ నుండి వచ్చింది. ఓకే, సో బ్యాలెన్స్ షీట్లో రాసుకున్నా. మీరు ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్లో అమౌంట్ పైన పేర్లు రాసుకోండి. క్యాపిటల్ అకౌంట్లో అమౌంట్ దగ్గర పేర్లు రాసుకోండి. ఓకే, ఫస్ట్ అసలు దినేష్, సో దినేష్ అకౌంట్. తర్వాత ఇక్కడ వచ్చేవాడికి రమేష్, సో రమేష్. ఓకేనా, తర్వాత న్యూ పార్ట్నరు వాసు అని చెప్పి పేర్లు రాసుకోండి. ఓకే, సో ఇక్కడ ప్రింటింగ్ పడలేదు, మీరు రాసుకోండి. సో దినేష్, నెక్స్ట్ వన్ వచ్చేసి రమేష్, తర్వాత వాసు. ఓకే, అమౌంట్ల పైన అవి వస్తాయి.
ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ వన్ ఏం చేసాం మనం, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకున్నాం. చూడండి, ఈ పార్ట్నర్కి న్యూ పార్ట్నర్ ఎవరైతే వాసు ఉన్నాడో వాసు దాంట్లో ఎటువంటి బ్యాలెన్స్ నేను రాయలా. ఓకే, అక్కడ ఖాళీగా వదిలేసా. ఎందుకు అంటే ఓల్డ్ పార్ట్నర్ కాదు అతను, అతని దగ్గర ఎటువంటి బ్యాలెన్స్ లేదు. ఓకే, సో ఎటువంటి బ్యాలెన్స్ లేదు కాబట్టి అతని దగ్గర ఏం రాయలా నేను అమౌంట్ని. ఓకేనా, ఎందుకు రాయలేదు అమౌంట్ అంటే అతని దగ్గర బ్యాలెన్స్ లేదు, ఇప్పుడే వచ్చాడు కొత్తగా. ఓకేనా అండి, సో అందుకే అక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాయలేదు. మరి అతని యొక్క బ్యాలెన్స్ ఏ విధంగా రాస్తాం అంటే బ్యాంక్ రాసుకుంటాం, బై బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు అతని యొక్క బ్యాలెన్స్ని రాస్తున్నాం. అతని యొక్క బ్యాలెన్స్ ఎంత, 75,000. ఈ 75,000 అని ఎలా తెలిసింది మీకు అంటే బ్యాలెన్స్ షీట్లో మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. చూడండి, అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి అమౌంట్ చూడండి. సో క్యాపిటల్ ఎంత, 75,000 క్యాపిటల్. ఓకే, సో 75,000ని నేను క్యాపిటల్గా తీసుకున్నాను. సో 75,000 ఇప్పుడే వస్తున్నాడు కొత్తగా, ఎందుకంటే అంతకుముందు బ్యాలెన్స్ షీట్లో లేదు. చూడండి, బ్యాలెన్స్ షీట్లో ఎవరెవరు ఉన్నారు, దినేష్, రమేష్ మాత్రమే ఉన్నారు, ఎందుకంటే ఇది ఓల్డ్ పార్ట్నర్, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఇది. ఓకేనా, సో న్యూ పార్ట్నర్ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఓల్డ్ షేర్ ఏమో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా చూపిస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్లో ఉన్నటువంటి 75,000ని నేను కొత్తగా చూపిస్తాను. సో దీని వరకు మనం ఏం చేస్తాం, క్యాపిటల్లో సో వాస్తు దగ్గర మనం ఏం రాసుకుంటాం అంటే బ్యాంక్ అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా, సో బ్యాంక్ అని చెప్పి రాసుకుంటా. సో బ్యాంక్ అకౌంట్. ఓకే, సో బ్యాంక్ అని రాసుకున్నాను. చూడండి, బ్యాంక్ బై బ్యాంక్. ఇదేంటంటే వాసు యొక్క క్యాపిటల్ 75,000. ఓకే, వీళ్ళు దాంట్లో ఎటువంటి అమౌంట్ రావట్లా, అందుకే అక్కడ ఏం రాయలేదు. ఓకేనా, సో ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ వీళ్ళ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుంది. సో క్యాపిటల్ అకౌంట్లో ఏమైనా రాస్తాం, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి రాసుకుంటాం. ఎవరు దాంట్లో, దినేష్, రమేష్ దాంట్లో రాసుకున్నాం. కానీ వాసు దాంట్లో ఉందా అంటే ఇంకా వాసు రాలా బిజినెస్లోకి, ఇప్పుడు వచ్చాడు. ఓకే, ఇప్పుడు వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ కొత్తగా స్టార్ట్ చేసాం. సో కొత్తగా పార్ట్నర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్లో బై బ్యాంక్ అని చెప్పి అమౌంట్ పోస్టింగ్ చేస్తాం. చూడండి, బై బ్యాంక్ అని చెప్పేసి రాసుకున్నారు 75,000. మిగతా వాళ్ళ దాంట్లో రాసుకోలేదు, జస్ట్ వాసు దాంట్లోనే నేను ఈ అమౌంట్ని పోస్టింగ్ చేశాను. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇంకేమున్నాయంటే బ్యాలెన్స్ పెరిగేవేంటి, క్యాపిటల్ బ్యాలెన్స్ ఏ విధంగా పెరుగుతుంది, క్యాపిటల్ బ్యాలెన్స్ దేంతో పెరుగుతుంది, రీవాల్యుయేషన్ అకౌంట్లో పెరుగుతుంది. తర్వాత మన దగ్గర జనరల్ రిజర్వ్ ఉంది, ఆ జనరల్ రిజర్వ్ని కూడా మనం ఏం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేయాలి. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వచ్చేయండి. సో బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ జనరల్ రిజర్వ్ ఉంది. ఓకేనా, క్రెడిట్ సైడ్లో రిజర్వ్ ఉంది. ఈ క్రెడిట్ సైడ్లో రిజర్వ్ ఉందంటే అర్థం ఏంటి, రిజర్వ్ ఉందంటే అంటే వాళ్ళ అమౌంట్ని దాచుకున్నారు కొంతవరకు, ఆ అమౌంట్ని ఏం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. మనం చూసాం, మనం అడ్జస్ట్మెంట్స్లో మనం చూసినటువంటి 4వ పాయింట్ ఏంటిది అంటే అకమ్యులేటెడ్ ప్రాఫిట్స్. ఓకే, సో ప్రాఫిట్స్ కానీ రిజర్వ్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేయాలి. ఏ రేషియోలో, ఓల్డ్ రేషియోలో పనిచేయాలి. అంటే 80,000 ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. లేకపోతే న్యూ పార్ట్నర్ కూడా ఏమవుతుంది, దాంట్లో షేర్ వచ్చేస్తుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఓల్డ్ పార్ట్నర్స్ పనిచేసుకుంటారు. మరి ఓల్డ్ పార్ట్నర్స్ పనిచేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ ఓల్డ్ షేర్ ప్రకారం పనిచేసుకుంటాం. చూడండి, 80,000 ఉన్నాయి. 80,000ని ఏ విధంగా పనిచేసుకోవాలి అంటే 3:2 రేషియోలో పంచుకోవాలి. అంటే మొదటి అతనికి 3/5 ఇవ్వాలి, తర్వాత రెండో అతనికి 2/5 ఇవ్వాలి. ఓకేనా, సో 2/5 ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎవరి వాటా వాళ్ళకి పనిచేస్తాం. ఓకే, సో పనిచేస్తున్నాం. సో 80,000 ఇప్పుడు వాటా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది. ఓకేనా, సో బ్యాలెన్స్ పెరిగింది. చూడండి, బై రీవాల్యుయేషన్ అకౌంట్ ఏంటిది, ఇది ప్రాఫిట్ వచ్చినటువంటి ప్రాఫిట్. ఓకే, సో జనరల్ రిజర్వ్ అకౌంట్. సో జనరల్ రిజర్వ్ చూడండి, జనరల్ రిజర్వ్. ఓకే, జనరల్ రిజర్వ్ని పంచేసాం, 80,000ని పంచాం. ఓకేనా, సో జనరల్ రిజర్వ్ 80,000ని పంచేస్తున్నాం. సో 80,000 పంచినప్పుడు ఎలా వస్తుంది అంటే 80,000 ఇంటూ
ఇంటూ ఎంత ఇవ్వాలి, మొదటి అతనికి 3/5 ఇవ్వాలి. ఓకేనా. సో ఇంటూ 3/5 చేసా. ఓకే. సో ఎంత వచ్చింది, 48,000 వచ్చింది. ఓకే. సో బై జనరల్ రిజర్వ్ 48,000, బై జనరల్ రిజర్వ్ 48,000. తర్వాత రెండో వ్యక్తి, సో రెండో వ్యక్తికి ఎంత ఇవ్వాలి అంటే 2/5 ఇవ్వాలి. సో 80,000 ఇంటూ 2/5 చేస్తే ఎంత వచ్చింది, 32,000 వచ్చింది. సో రిజర్వ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేయాలి వాటా. సో రిజర్వ్స్ నేను వాటా ఇచ్చేసాను. ఓకేనా. సో రిజర్వ్స్ సంబంధించినటువంటి అమౌంట్ పోస్టింగ్ జరిగిపోయింది. తర్వాత నేను అంతకుముందు చెప్పాను రీవాల్యుయేషన్ అకౌంట్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో మనకి బ్యాలెన్స్ మిగిలింది చూడండి, 40,000 వచ్చినాయి. ఆ 40,000 ఏం చేసాం, దినేష్కి 24,000 ఇవ్వాలి, రమేష్కి 16,000 ఇవ్వాలని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళకి ఇచ్చేయండి. ఓకేనా. సో 24,000 16,000 వాళ్ళకి అమౌంట్ పంచేయండి. మరి దీనివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వల్ల క్యాపిటల్ ఏమవుతుంది, పెరుగుతుంది. యాడ్ చేస్తాం కాబట్టి పెరుగుతుంది. సో ఎటువైపు చూపించాలి మనం అంటే డెబిట్ సైడ్లో చూపించాలి. ఓకేనా. సో డెబిట్ సైడ్లో చూపిస్తున్నాం. ఓకే సారీ క్రెడిట్ సైడ్లో చూపించాలి, ఇది క్యాపిటల్ కాబట్టి. సో క్రెడిట్ సైడ్లో చూపిస్తున్నాం చూడండి, బై రీవాల్యుయేషన్ అకౌంట్, బై రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే ప్రాఫిట్ వచ్చింది. సో 24,000 16,000 40,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ 40,000 ఏం చేసాం మనం, ఇద్దరికి పంచాం రీవాల్యుయేషన్ అకౌంట్లో. సో ఆ పంచిందే మనం ఇక్కడ రాసుకుంటున్నాం. సో 24,000 16,000 మనం రాసుకున్నాం క్రెడిట్ సైడ్. ఓకేనా. రీవాల్యుయేషన్లో ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది. బ్యాలెన్స్ పెరిగితే క్రెడిట్ సైడ్లో రాయాలి. సో క్రెడిట్ సైడ్లో మనం పోస్టింగ్ చేస్తున్నాం. సో క్రెడిట్ సైడ్లో రాసుకుంటున్నాం. ఓకే. సో క్రెడిట్ సైడ్లో ఎంత వచ్చింది, 24,000 ఏమో దినేష్కి ఇవ్వాలి, తర్వాత 16,000 ఏమో రమేష్కి ఇవ్వాలి. ఓకేనా. మళ్ళీ న్యూ పార్ట్నర్కి ఏమైనా ఇవ్వాలా అంటే అతనికి ఎటువంటి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రివాల్యుయేషన్ ఇప్పుడున్నటువంటి అసెట్స్ మీద వాల్యూ కట్టింది. ఓకే నాకు న్యూ పార్ట్నర్ వచ్చిన తర్వాత కట్టింది కాదు. ఓకే. సో అతనికి ఎటువంటి షేర్ అనేది ఉండదు. ఓకేనా. తర్వాత జనరల్ రిజర్వ్ కూడాను వీళ్ళిద్దరికి మాత్రమే పంచాం, మూడో వ్యక్తికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇతను న్యూ పార్ట్నర్ ఇప్పుడే వచ్చాడు, అతనికి మనం ప్రాఫిట్లో కానీ ఓకేనా జనరల్ రిజర్వ్ కానీ ఎటువంటి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు ఎవరు సంబంధించినవి, ఓల్డ్ పార్ట్నర్స్ సంబంధించినవి. సో ఓల్డ్ పార్ట్నర్స్ సంబంధించినవి ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే ఇచ్చాం. ఓకేనా. సో దినేష్కి రమేష్కి మాత్రమే మనం పంచాలి. ఓకే. సో క్యాపిటల్ అకౌంట్లో వచ్చేటువంటి అమౌంట్స్ ఏంటివి అంటే క్రెడిట్ సైడ్లో సో ఇవే వస్తాయి. ఫస్ట్ బ్యాలెన్స్ వస్తుంది, తర్వాత న్యూ పార్ట్నర్ ఏం తీసుకొస్తున్నాడు, క్యాషా బ్యాంకా. ఓకే. సో అది వస్తుంది. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వస్తే కనుక క్రెడిట్ సైడ్లో వస్తుంది, అదే లాస్ వచ్చింది అనుకోండి డెబిట్ సైడ్లో రాసుకుంటాం. సో డెబిట్ సైడ్లో టు రీవాల్యుయేషన్ అకౌంట్ అని చెప్పేసి డెబిట్ సైడ్లో రాసుకుంటాం. ఓకేనా. తర్వాత రిజర్వ్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. సో రిజర్వ్ ఉంటే కనుక ఆ రిజర్వ్ని కూడా ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తాం. ఇంకా మిగిలింది ఏంటి, సో మిగిలింది ఏంటిది, గుడ్ విల్. మరి గుడ్ విల్ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు, ఓల్డ్ పార్ట్నర్స్ పనిచేసుకున్నారు కదా. సో గుడ్ విల్ని కూడాను పంచాలి వాళ్ళకి. ఓకే. సో గుడ్ విల్ని పనిచేస్తున్నా టు బై గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ పంచుకుంటున్నారు వాళ్ళు, క్యాపిటల్ పెరుగుతుంది, క్రెడిట్ చేయాలి. సో బై గుడ్ విల్ అకౌంట్. ఓకేనా. సో గుడ్ విల్ ఎంత ఉంది మన దగ్గర, 15,000 ఉంది. ఓకే. సో ఆ 15,000 నేనేం చేశాను అంటే ఓల్డ్ పార్ట్నర్స్ పంచాయి. ఏ రేషియోలో, 3:2 రేషియోలో. సో మొదటి వ్యక్తికి 3/5 ఇవ్వాలి. ఓకేనా. రెండో వ్యక్తికి 2/5 ఇవ్వాలి. ఓకే. సో దీని ప్రకారం మనం పనిచేసుకుంటే ఎంత వస్తుంది అంటే మొదటి వ్యక్తికి 9,000 వస్తుంది, సెకండ్ వ్యక్తికి 6,000 వస్తుంది. అంటే దినేష్కి 9,000, తర్వాత రమేష్కి 6,000. ఓకే. సో క్యాపిటల్ అకౌంట్ సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్యాపిటల్ అకౌంట్లో మ్యాక్సిమం వచ్చేటువంటివి ఇవే ఉంటాయి. ఓకేనా. సో 3 మాత్రం కంపల్సరీగా వస్తాయి, రిమైనింగ్ కూడాను రిమైనింగ్ లెక్కను బట్టి వస్తాయి. 3 మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఏమేంటివి అంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే. పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో ఇస్తాడు, అది మనం రాసుకుంటాం. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కంపల్సరీగా ఉంటుంది. రెండోది వచ్చేసి అతను క్యాష్ తీసుకొస్తుంటే కనుక బై క్యాష్ అని కానీ, లేక న్యూ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ బ్యాంక్ అని బ్యాంక్లో వస్తే కనుక బ్యాంక్ అని కానీ రాసుకుంటాం. సో ఈ రెండు వస్తాయి. ఓకేనా. వీటితో పాటు ఇంకేం వస్తుంది అంటే అతను గుడ్ విల్ తీసుకొచ్చింది వస్తుంది. ఓకేనా. ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ మనకి ప్రాఫిటా లాసా చూసుకోవాలి. ప్రాఫిట్ అయితే కనుక క్రెడిట్ సైడ్లో వస్తుంది, లాస్ అయితే కనుక డెబిట్ సైడ్లో వస్తుంది. ఓకే. సో రీవాల్యుయేషన్ అకౌంట్ మాత్రం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. డెబిట్ సైడ్లో కానీ క్రెడిట్ సైడ్లో కానీ రాయొచ్చు. ఓకేనా. ఎటువైపు అయినా సరే రావచ్చు. వచ్చేటువంటి ప్రాఫిటా లాస్ని బట్టి మనకి తెలుస్తుంది.
తర్వాత చూడండి ఇంకా మిగిలింది ఏంటివి అంటే జనరల్ రిజర్వ్ లెక్కలో అప్పుడప్పుడు ఇస్తాడు, కొన్ని లెక్కల్లో ఇవ్వడు. ఓకే, సో ఇస్తే మాత్రం మనం ఏం చేస్తామంటే ఓల్డ్ పార్ట్నర్స్ పనిచేస్తాం. జనరల్ రిజర్వ్ వల్ల బ్యాలెన్స్ పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తాం, మనం క్రెడిట్ చేస్తాం. ఓకేనా, సో ఇవి క్యాపిటల్ అకౌంట్స్లో, అంటే ఏ లెక్క అయినా సరే క్యాపిటల్ అకౌంట్స్లో మ్యాక్సిమం ఇవే వస్తూ ఉంటాయి. ఓకేనా, సో ప్రతిది కూడాను మనం గుర్తుపెట్టుకుంటే ఏమేం పాయింట్స్ వస్తాయి ఏంటనేవి, సో ఏ లెక్క చేసినా సరే ఇదే విధంగా ఉంటుంది. ఓకే, సో రివాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ వస్తే మాత్రం క్రెడిట్ సైడ్లో వస్తుంది, రివాల్యుయేషన్ అకౌంట్లో లాస్ వస్తే మాత్రం డెబిట్ సైడ్లో వస్తుంది. ఇది ఒకటి డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఉంటుంది, రిమైనింగ్ మొత్తం కూడా ఏమవుతాయి, క్రెడిట్ సైడే ఉంటాయి. సో 3 పాయింట్లు మాత్రం కంపల్సరీగా వచ్చేవి ఉన్నాయి. ఏమేంటి ఉన్నాయంటే బ్యాలెన్స్, బ్రాడ్ డౌన్, తర్వాత ఇతను తీసుకొచ్చినటువంటి క్యాష్ కానీ బ్యాంక్ కానీ క్యాపిటల్, తర్వాత వచ్చేసి గుడ్ విల్. ఓకేనా, ఈ 3 మాత్రం కంపల్సరీగా వస్తాయి. వీటితో పాటు ఒకవేళ రిజర్వ్ ఏమైనా ఉంటే కనుక రిజర్వ్ వస్తుంది, తర్వాత రివాల్యుయేషన్ అకౌంట్ డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ వస్తుంది. ఓకే, సో ఇవి పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్లో వచ్చేవి. సో ఇక్కడ మనం పేర్లు రాసుకుంటాం, దినేష్ అని చెప్పేసి, రమేష్, నెక్స్ట్ వన్ వచ్చేసి వాసు. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే. సో దినేష్, రమేష్, వాసు పేర్లు మనం రాసుకుంటాం. ఓకేనా, సో అమౌంట్లు పైన వస్తున్నాయి, అది ఓకే రాసుకోండి మీరు. తర్వాత బ్యాలెన్సింగ్ చేయండి. సో బ్యాలెన్సింగ్ చేస్తే, సో డెబిట్ సైడ్లో ఎటువంటి అమౌంట్లు లేవు. ఓకేనా, సో క్రెడిట్ సైడ్లో ఉన్నటువంటి టోటల్స్ చేసా. ఓకే, 1 lakh ప్లస్ రివాల్యుయేషన్లో అయినటువంటి 24,000, తర్వాత జనరల్ రిజర్వ్లో వచ్చినటువంటి 48,000, తర్వాత గుడ్ విల్ నుండి వచ్చినటువంటి 9,000, మొత్తం యాడ్ చేసుకుంటే 1,81,000 మనకి దినేష్ యొక్క క్యాపిటల్ వచ్చింది. సో ఈ క్యాపిటల్ని నేనేం చేస్తాను, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాను. సో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తున్నా. ఓకే, 1,81,000. తర్వాత ఇటువైపు వచ్చేవాడికి ఇతని యొక్క షేర్ తీసుకుంటే, రమేష్ యొక్క షేర్ చూసుకుంటే, అతని క్యాపిటల్ ఆల్రెడీ 1,50,000 ఉంది. తర్వాత రివాల్యుయేషన్ అకౌంట్లో 16,000 ప్రాఫిట్ వచ్చింది, అది కూడా అతనికి యాడ్ చేశా. తర్వాత జనరల్ రిజర్వ్లో డబ్బులు దాచుకొని ఉన్నాడు, అవి కూడా అతనికి ఇచ్చేసాను. సో 32,000 అతనికి ఇచ్చేసాం. తర్వాత గుడ్ విల్ సంబంధించినటువంటి 6,000 అతని యొక్క షేర్ వచ్చింది, సో అది కూడా యాడ్ చేసుకున్నా. సో టోటల్ యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 2,04,000 వచ్చింది. ఓకేనా, సో 2,04,000ని నేను బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసా. తర్వాత న్యూ పార్ట్నర్ యొక్క షేర్ చూద్దాం. సో న్యూ పార్ట్నర్ యొక్క షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, ఎంత తీసుకొచ్చా అంటే 75,000. గుడ్ విల్ కూడా తీసుకొచ్చాడు 15,000, కానీ అది ఎక్కడ ఉంది గుడ్ విల్ అంటే, ఇదిగోండి వీల్ దాంట్లో ఉంది. ఓకేనా, సో గుడ్ విల్ అతను తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి, ఓల్డ్ పార్ట్నర్స్ దగ్గర ఉన్నాయి. సో 9,000, 6,000 ఎంతైనాయి, 15,000. సో ఆ 15,000 అతని దగ్గరే ఉన్నాయి, 15,000 అతని దగ్గరే ఉన్నాయి. ఓకేనా, సో ఇతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏంటిది అంటే ఓన్లీ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది. సో క్యాపిటల్ మాత్రమే రాసుకున్నాం. సో 75,000 మనం రాసుకున్నాం. ఓకే, సో ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. క్యారీ డౌన్ చేస్తే ఎంత వచ్చింది, 1,81,000 ఏమో దినేష్ దాంట్లో, 2,44,000 ఏమో రమేష్ దాంట్లో, 75,000 వాసు దాంట్లో ఉన్నాయి. సో ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ నేను చేస్తాను, బ్రాడ్ డౌన్గా కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చినప్పుడు కంపల్సరీగా బ్రాడ్ డౌన్ రాసుకోవాలి. ఓకేనా, సో బ్రాడ్ డౌన్ రాసుకున్న 1,81,000, ఇది 1,81,000 ఏమో దినేష్ సంబంధించింది, 2,04,000 రమేష్ది, తర్వాత 75,000 మన వాసుది. ఓకే, న్యూ పార్ట్నర్ది. సో ఈ మొత్తం పోస్టింగ్ జరిగిపోయింది. తర్వాత లాస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. ఓకేనా, సో బ్యాలెన్స్ షీట్లో ఏమొస్తున్నాయి, ఎసెట్స్ ఏవైతే ఇచ్చాడో అవి మనం పోస్టింగ్ చేసుకుంటాం. ఓకే, సో ఒక్కొక్కటి ఎసెట్ చూడండి అతను ఇచ్చింది. సో క్యాష్ ఎట్ బ్యాంక్ ఎంత ఉంది, క్యాష్ ఎట్ బ్యాంక్ 40,000 ఉంది, కానీ న్యూ పార్ట్నర్ 75,000 తీసుకొచ్చాడు క్యాష్ క్యాపిటల్గా, ప్లస్ 75,000 తర్వాత 15,000 ఏమో గుడ్ విల్ తీసుకొచ్చాడు. అంటే టోటల్ ఎంత అయింది క్యాష్ మనకి 1,30,000 అయింది. ఓకే, సో 1,30,000 ఇదిగోండి క్యాష్ అకౌంట్ ఎంత వేసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ 1,30,000 వేసేసా. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేమన్నా బ్యాలెన్స్ షీట్లో, తర్వాత క్యాష్ అయిపోయింది. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ 50,000 ఉంది. ఓకేనా, సో బిల్స్ రిసీవబుల్ 50,000, ఇదిగోండి బిల్స్ రిసీవబుల్ 50,000 పోస్టింగ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేమున్నాయి క్యాష్ మన క్యాపిటల్ అకౌంట్లో అంటే చూడండి ఎసెట్స్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా డెటార్స్ 60,000 ఉన్నాయి, కానీ డెటార్స్ మీద ఏముంది మనకి అంటే బ్యాడ్ డేట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ని మెయింటైన్ చేయమని చెప్పాడు. ఓకే, 5% ప్రొవిజన్స్ మెయింటైన్ చేయమని చెప్పాడు. ఓకేనా, సో డెటార్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, డెటార్స్ ఇన్నర్ కాలంలో రాసుకుంటాం. 2 కాలమ్స్ చేశాను నేను, ఇన్నర్ కాలం అవుటర్ కాలం. ఓకేనా, సో ఇన్నర్ కాలంలో డెటార్స్ ఎంత ఉన్నారు 60,000, కానీ దాంట్లో ఏముంది పీబీడీ ఉంది, అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఉన్నాయి.
ఓకే, నాకు ప్లేస్ లేదని చెప్పేసి షార్ట్కట్లో రాశాను, మీరు ఫుల్ ఫామ్ రాయండి. సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఎంత 3000 ఎలా వచ్చింది అంటే 60,000 మీద 5%. ఓకేనా, 60,000 ఇంటూ 5%, 5/100 చేస్తే 3000 వచ్చింది. సో 60,000 నుండి 3000 తీసేస్తే ఎంత 57,000. సో ఇప్పుడు ఉన్నటువంటి డెటార్స్ యొక్క బ్యాలెన్స్ ఎంత 57,000. ఓకే, నెక్స్ట్ వన్. సో డేటాస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి స్టాక్. సో స్టాక్ తీసుకుంటున్నా. స్టాక్లో అడ్జస్ట్మెంట్లో ఏమని చెప్పాడు, స్టాక్ యొక్క వాల్యూ తగ్గిందని చెప్పాడు. ఇప్పుడు ఎంత ఉందంట 1,12,000 ఉందని చెప్పాడు. ఓకే, సో 1,12,000 ఇప్పుడు వాల్యూ ఉంది. ఓకేనా, సో అందుకే నేను ఏం చేస్తా ఇన్నర్ కాలంలో రాసుకుంటా. సో స్టాక్ ఇప్పుడున్న స్టాక్ యొక్క వాల్యూ ఎంత అంతకుముందు 1,20,000. ఓకేనా, సో దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఏమైంది 1,12,000 వచ్చింది. అంటే 8,000 ఏమైంది వాల్యూ తగ్గింది. ఆ తగ్గినటువంటి వాల్యూని ఏమని పిలుస్తాం మనం డిప్రిషియేషన్ అంటాం. సో డిప్రిషియేషన్. ఓకేనా, సో డిప్రిషియేషన్ వల్ల వాల్యూ తగ్గింది. ఓకే, వాల్యూ తగ్గితే దాన్ని డిప్రిషియేషన్ అంటాం, వాల్యూ పెరిగితే అప్రిషియేషన్ అంటాం. ఓకే, సో స్టాక్ యొక్క వాల్యూ తగ్గింది, డిప్రిషియేషన్ వచ్చింది. సో 1,20,000 నుండి 8,000 డిప్రిషియేషన్ తీసేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత 1,12,000. ఓకేనా, 1,12,000 ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ. ఇదే అతను ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్లో మనకి ఇచ్చినటువంటి వాల్యూ 1,12,000 ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ అని ఇచ్చాడు. అంటే 8,000 డిప్రిషియేషన్ వచ్చింది. ఓకేనా, సో డిప్రిషియేషన్ నేను మెన్షన్ చేశాను. ఓకే, సో 8,000 ఎలా వచ్చిందంటే 1,20,000లో నుండి అతను ఇచ్చినటువంటి 1,12,000ని తీసాను. తీసేస్తే ఎంత వచ్చింది 8,000. ఈ 8,000 లాస్ వచ్చింది. ఆ లాస్ని ఏమని పిలుస్తాం మనం అంటే డిప్రిషియేషన్. ఎసెట్ యొక్క వాల్యూ తగ్గితే డిప్రిషియేషన్ అని, ఎసెట్ యొక్క వాల్యూ పెరిగితే అప్రిషియేషన్ అని అంటాం. ఓకేనా, సో ఇది కూడా నేను పోస్టింగ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకేమన్నా బ్యాలెన్స్ షీట్లో చూడండి. సో బ్యాలెన్స్ షీట్లో ఏముంది ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. సో ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉంది అంతకుముందు 2,80,000 ఉన్నాయి, కానీ వాల్యూ పెరిగిందని చెప్పాడు. ఓకేనా, అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. చూడండి ఫిక్స్డ్ అసెట్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ 3,31,000 ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ. అంటే ఏమైంది 51,000 అప్రిషియేషన్ అయింది. సో దాన్నే నేను పోస్టింగ్ చేస్తున్నాను. చూడండి ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి వాల్యూ 2,80,000 పాత వాల్యూ. ఇప్పుడు ఏమైంది అప్రిషియేషన్ అయింది. అప్రిషియేషన్ ఎంత 51,000 అప్రిషియేషన్ అయింది. సో రెండు యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ అంతా 3,31,000. ఓకేనా, సో 3,31,000 రాసుకున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్లో అన్ని ఐటమ్స్ మనం పోస్టింగ్ చేస్తాం విత్ అడ్జస్ట్మెంట్స్. అన్ని ఐటమ్స్ పోస్టింగ్ అయిపోయినాయి. ఇప్పుడు లైబిలిటీ సైడ్లో చూడండి. సో లైబిలిటీ సైడ్లో ఫస్ట్ ఉన్నది ఏంటిది సన్డ్రీ క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే లైబిలిటీ, క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. ఓకే, సో సన్డ్రీ క్రెడిటార్స్ 1,50,000 ఇదిగోండి 1,50,000 రాసేసుకున్నా. నెక్స్ట్ వన్. ఇంకేమున్నాయి జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ ఏం చేశాను నేను ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేసా, ఇప్పుడు లేదు నా దగ్గర. సో రాయాల్సినటువంటి అవసరం లేదు. జనరల్ రిజర్వ్ని ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకేమున్నాయి బ్యాంక్ ఓడి. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే అప్పు. ఓకేనా, సో దాన్ని నేను చూపిస్తున్నాను. చూడండి బ్యాంక్ ఓడి. సో బ్యాంక్ ఓడి అంతా 70,000. ఓకేనా, సో 70,000 ఈ అమౌంట్ పోస్టింగ్ చేసా. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ 1,50,000. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎక్కడ తీసుకెళ్ళాం మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్టింగ్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ రాసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ అంతా ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ అంటే 1,81,000 ఏమో దినేష్ వాల్యూ, 2,04,000 ఏమో రమేష్ వాల్యూ, తర్వాత 75,000 ఏమో ఇప్పుడు ఉన్నట్టు వాసు వాల్యూ. కానీ పాత బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి జస్ట్ పాత బ్యాలెన్స్లు ఉన్నాయి, దినేష్ రమేష్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది బ్యాలెన్స్లు మారినాయి, క్యాపిటల్ అకౌంట్స్ మారినాయి. సో ఎక్కడిది రాయాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ క్యాడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం రాసుకోవాలి. ఓకేనా, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎవరెవరు ఉన్నారు దినేష్ రమేష్ వాసు. ఓకేనా, సో ఇన్నర్ కాలంలో రాసుకున్నా. ఇతని ఒక షేర్ ఎంత వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి క్యాపిటల్ 1,81,000. రమేష్ యొక్క వాల్యూ ఎంత 2,04,000. తర్వాత వాసు కొత్తగా తీసుకొచ్చాడు, కొత్త పార్ట్నర్ వచ్చాడు 75,000. సో మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 4,60,000 వచ్చింది. ఓకేనా, సో లైబిలిటీస్ అసెట్స్ రెండింటిని టోటల్ చేశాను. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ కాబట్టి రెండు కూడాను ఈక్వల్గా వస్తాయి. సో 6,80,000 వచ్చింది. సో 20 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లము ఈ విధంగానే ఉంటాయి. ఓకేనా, సో పబ్లిక్లో మనకి ఈ విధంగానే ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీంతో మనకి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయ్యింది. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 20 మార్క్స్వి తర్వాత చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.